మహాకవి కాళిదాస్ కుమార సంభవం ఐదవ భాగం 7-11-25 ద్వితీయ సర్గలో ఉన్న దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి తారకాసురుడు చేసే అఘాయిత్యాలని ఏకరువు పెడుతుంటే విని ఆ స్తోత్రాలకి చాలా సంతోషించి ఆయన ఏం బదులు పలుకుతున్నాడో ఈ పుత్రాలు. పురాణస్య కవేస్తస్య చతుర్ముఖ సమీరిత ప్రవృత్తి రాశిశబ్దానాం చరితార్థా చతుష్టై ద్రవ్యగుణ క్రియా జాతి భేదంచేత్ నాలుగు అవయవాలు కల శబ్దానాం శబ్దాలయ ప్రవృత్తి వ్యాపారం పురాణస్య ప్రాచీనుడైన కవే బుద్ధిమంతుడైన కవి అయిన తస్య ఆ బ్రహ్మ యొక్క చతుర్ముఖ సమీరిత 4 ముఖాల చేత్ పలకబడిందై చరితార్థ సార్థక నామం కలది ఆసీత్ అయ్యే. కవి అంటే బ్రహ్మ. శుక్రాచార్యుడు కూడా కవి. చెప్తున్నాడు చతుర్ముఖుని చేత ఉచ్చరించబడింది కనుక చతుర్ముఖ సమీరితమై జాత్యాదుల చేత పరా పశ్యంతి మొదలైనటువంటి మధ్యమ వైఖరుల చేత 4 విధాలైన భాష 4 ముఖాల చేత ఉచ్చరింపబడి సార్థకత్వం పొంది. స్వాగతం స్వానధీకారం ప్రభావైరవలంబ్యత ప్రభావై అలంబ్యనవః యుగ పద్యుగ బాహుభ్యః ప్రాప్తేభ్య ప్రాజ్య విక్రమా స్వాగతం స్వానధీకారం ప్రభావైరవలంబ్యనః యుగ పద్యుగ బాహుభ్యః ప్రాప్తేభ్యః ప్రాజ్యవిక్రమః అంటే ప్రసిద్ధ పరాక్రమశాలులైన ఓ దేవతలారా, స్వాన్ స్వీయమైన అధికారాలను ప్రభావై సామర్థ్యాల చేత అవలంబ్యాపున్ యుగపత్ ఒక్కొక్కసారి ప్రాప్తేభ్యః వచ్చినట్ యుగ బాహుభ్యః అజానుబాహువులైన మీకు స్వాగతం క్షేమం బాగా ఉన్నారా, ఏమిటి కంగారు పడి వచ్చారు అని అడగటం. ప్రసిద్ధి గల పరాక్రమశాలురైన మీరంతా ఒక్కసారిగా కట్టకొత్తుకొని మీ అధికారాలు చేస్తూ ఆజానుబాహువుగా ఉన్నటువంటి దేవతలారా, అందరూ క్షేమంగా ఉన్నారా, ఎందుకు ఒక్కసారి అలా వచ్చి మీద పడ్డారు అన్నట్టుగా అడిగాడు. కిమిదం జ్యుతిమాత్మీయాం న బిభ్రతి యథా పురా హిమక్లిష్ట ప్రకాశాని జ్యోతింశీవమఖాని వత్సా అన్నాడు. బిడ్డలారా అని వాళ్ళందరినీ పిల్లల కింద భావి. హిమక్లిష్ట ప్రకాశాన్ని హిమ మంచుచే క్లిష్ట ప్రకాశాన్ని చెడిన కాంతులు కల జ్యోతిషీం నక్షత్రంలాగా మీ యొక్క ముఖాలు పురాయధ మునపటిలా ఆత్మీయాం స్వీయమైన స్వంతమైన జ్యుతిం కాంతి నబిభ్రతి కరింపలేదు. మీ ముఖాలేమిటో పారిపోయి తెల్లగా ఉన్నాయేమిట్రా అబ్బాయి, కిం ఇదం ఏమిటి కారణం అన్నాడు బ్రహ్మ. మంచు చేత కాంతి తగ్గిపోయిన నక్షత్రాలలాగా మీ ముఖాలు ఎందుకో ఇదివరకటి తేజస్సు కనపట్లేదవయ్యా. అజానుబాహులైనటువంటి బలిష్ఠులైన దేవతా స్వరూపులు ఒక్కొక్కడు తక్కువ వాళ్ళేం కాదు, అలాంటి వాళ్ళు మీ ముఖాలు ఎందుకు వాడిపోయాయి అని అడిగాడు.
ప్రశమాదచ్చిషామేతదనుద్గీర్ణ సురాయుధం వృత్రస్య హంతుః కులిశం కుంఠితా శ్రీవలక్ష్యతే. ఆ చెప్పిన మాటనే మళ్ళీ 7 శ్లోకాలతో విస్తరిస్తున్నారు. అచ్చిషాం తేజస్సుల యొక్క ప్రశమాత్ అడగటం చేత అణగారటం చేత తేజస్సులు అణగారటం చేత అనుద్గీర్ణ సురాయుధం అనుద్గీర్ణ ప్రకటితం కాని అంటే బయట పడని సురాయుధం ఇంద్రధనుస్సు వంటి కాంతులు గల వృత్రస్య వృత్రాసురుడి యొక్క హంతుం వధించిన ఇంద్రుడి యొక్క ఏతత్ కులిశం వజ్రాయుధం కుంఠితా శ్రీవ కుంఠిత మొక్కపోయిన ఆశ్రివ మొనలు కలదిల లక్ష్యతే చూడబడుతోంది. ఎందుకో ఇంద్రధనుస్సులాగా కాంతి చెందేటువంటి ఇంద్రుడి ఆయుధం వజ్రాయుధం ఉందే మొక్కపోయినట్టుగా కాంతి విహీనంగా ఉందేమిటయ్యా అన్నాడు. మళ్ళా బ్రహ్మ ఒక్కొక్కడిని గుచ్చి అడగటం. కిం ఎందుకో ఇంద్రధనస్సులాగా కాంతి వెడలించే ఇంద్రుడి ఆయుధం మొక్కపోయినట్లు కాంతి లేకుండా కనిపిస్తోంది నాకు, ఏమిటో అని అర్థం. కిం ఛాయ మరి దుర్వారః పాణౌ పాశ ప్రచేతసః మంత్రేణ హతవీర్యస్య ఫణినో దైన్యమాసద. కించ అంతేకాదు హరిదుర్వారః శత్రువులనేటువంటి వాళ్ళని వారింపరాని ప్రచేతసః వరుణుడి యొక్క పాణవు చేతిలో అయం పాశః త్రాడు ఉంటుంది ఎప్పుడు ఆయన దగ్గర. ఈ త్రాడు మంత్రేణ గరుడ మంత్రం చేత హతవీర్యస్య కట్టుకట్టబడిన సామర్థ్యం గల ఫణిన పాము యొక్క దైన్యం దీనత్వాన్ని ఆశ్రయించి ఉన్నట్టు కను. వరుణదేవుడి చేతిలో పాశమటు. ఆ పాశం మంత్రం చేత కట్టుబడిన పాము ఎటు అటు కదలకుండా అంటే దానికి ప్రతాపం చూపించకుండా ఎట్టా ఉంటుందో అలా ఉండేవిటి నిశ్చేతనంగా అన్నారు. పగవాళ్ల ఓర్వనలవి కానటువంటి ఈ వరుణ దేవుడి పాశం కూడా గరుడ మంత్రం చేత శక్తి కోల్పోయిన పాము యొక్క దీనత్వాన్ని ఆశ్రయించి ఉన్నట్టు కనబడుతోంది ఏమిటయ్యా. ఇంద్రుడు అలా ఉన్నాడా, వరుణుడు ఇలా ఉన్నాడా? కుబేరస్య మనశ్శల్యం కింశతీవ పరాభవం అపవిద్ధ గదో బాహుర్ భగ్నశాఖ ఇవ ద్రుమః. అపనిద్ధ గద అపనిద్ధ అంటే అపవిద్ధ గద అపవిద్ధ విడిచిపెట్టబడిన గద గద కలది కనుకనే భగ్నశాఖ విరిగిన కొమ్మ కలది ద్రుమ ఇవ చెట్టుల స్థితగా ఉన్న కుబేరాస్య కుబేరుడి బాహు భుజం మనశ్శల్యం మనస్సుకు బాణంలాగా ఉన్న పరాభవం అవమానాన్ని శంశతీవా చెబుతోందా అన్నట్లు ఉందేమిటయ్యా కుబేరుడి పరిస్థితి. గదలేని కుబేరుడి చెయ్యి విరిగిన కొమ్మలు గల వృక్షాల నుండి అతనిని పరాభవం చెప్తున్నట్టు కనపడు. చేతిలో గద లేకుండా వచ్చాడు గురుడు. అది యమోపి విలిఖన్ భూమిన్ దండేనాస్తమితద్విషా కురుతేస్మిన్ అమోఘేన అమోఘేపి నిర్వాణాలాతరాఘవం అస్తమితద్విషా అస్తం నాశనం ఇత పొందిన త్విషాం కాంతి గలబట్ దండేనా యముడికి కాలదండం ఉంటుంది. ఆ కాలదండం అనే ఆయుధంతో యమోపి యమధర్మరాజు కూడా భూమిని ఈ భూమిని నేల
నిలిఖన్ విలిఖన్ గీస్తు అమోఘేపి వ్యర్థం కానిదైన అస్మిన్ దీనియన్ నిర్వాణలాతలాఘవం నిర్వాణ ఆరిపోయి అలాత కొరవియక్ లాఘవం దీనత్వం కురితే చేస్తూ ఆరిపోయిన నిప్పు ఉన్నటువంటి కురిమి ఆరిపోతే ఎలా కాంతి విహీనంగా ఉంటుందో యమధర్మరాజు గారి పాశం దండం కూడా అలాగే ఉంది. యమధర్మరాజు పోయిన అంటే తగ్గిపోయిన అన్నారు. కాంతి గల యమదండాన్ని భూమిని తవ్వే కర్రలాగా కనపడుతోంది కాంతి విహీనంగా. అమీచకథమాదిత్యాః ప్రతాపక్షితిశీతలాః చిత్రన్యస్థాయివ గతాః ప్రకామాలోకనీయతాం. ప్రతాపక్షితి శీతల ప్రతాపక్షితి క్షతి క్షితిగా క్షతి ప్రతాపక్షతి శీతల ప్రతాపక్షతి తేజస్సు యొక్క క్షతి అంటే వినాశనం తగ్గటం చేత కాంతి తగ్గటం చేత శీతలాహ చల్లగా ఉన్న అమీ ఆదిశ్చ ఈ 12 సూర్యులు ద్వాదశాదిత్యులు అంటాం కదా. కథం ఎందుచేత చిత్రన్యస్థాయి బొమ్మలు ఉంచబడిన వాళ్ళ ఏ కదలికలు లేకుండా ప్రకామం చాలా అలోకపీయతాం చూడదగినట్టు ఉండటం గతాహ పొంది అంటే చిత్తరువులోని బొమ్మల్లా నిశ్చేస్తులై ఉన్నారంటే ద్వాదశాదిత్యులు. లోకాన్ని గడగడలాడించేవాడు ఎందుకు బేలమోహాలు పెట్టుకొని ఉన్నారు కదలకుండా. ఈ ద్వాదశాదిత్యులు కాంతి పోగొట్టుకున్న వాళ్ళు అవటం చేత చిత్రంలో వ్రాయబడిన బొమ్మల దృష్టి ప్రతిబంధకం లేకే అలా నిశ్చేష్టంగా చూస్తున్నారు. ఏమైపోయింది వాళ్ళకి అని అంటాం. పర్యాకులత్వోన్మరుతాం వేగం వేగభంగోనుమీయతే అంభసామోఘ సంరోధ ప్రతిగమనాదివా. పర్యాకులత్వ మరుతాం వేగభంగోనుమీయతే అంభసామోఘ సంరోధ ప్రతిపగమనాదివ. మరుతాం అంటే వాయువు యొక్క 49 వాయువులంటే ఒకడు కాదు, 49 రకాల వాయువులున్నాయి. ఆ 49 రకాల ఒక్క వాయువు అని చెప్పాడు. వాయువుల మరుతాం అంటే వాయువుల యొక్క ఒక్క గాలి కాదు, 49 రకాల వాయువులు పర్యాకులత్వం తొట్టుపాటు గల సంచారం వల్ల వేగభంగ వేగము యొక్క భంగ నాశనం అవ్వటం చేత అంభసాం నీళ్ల యొక్క ప్రతిపగనమనాత్ వెనకకు తిరగటం వల్ల మేఘ సంరోధ ఓఘ సంరోధ ఓఘ అంటే ప్రవాహం, ప్రవాహము యొక్క సంరోధ అడ్డం పడితే ప్రవాహాన్ని ప్రతిబంధకం లాగా అనుమీయతే. ఏమిటి అలా ఉన్నారు ప్రవాహానికి అడ్డుపడినట్టుగా. నీరు వెనక్కి రావటం చేత అడ్డమున్న వస్తువు ఊహింపబడినట్లు వాయువుల యొక్క తడవాటు వాళ్ళ వేగానికి ప్రతిబంధకంగా వస్తువులాగా ఊహింపబడుతోంది. అంటే వాళ్ళకి ఉండేటువంటి స్వతసిద్ధమైన చైతన్యశీలత లేదు. ఎందుకో వాళ్ళు కూడా బేలముఖాలతో ఉన్నారని వాళ్ళు కూడా అంటే అష్టదిక్పాలకుల్ని పరామర్శిస్తున్నాడు. అవర్జిత జటామౌళి విలంబి శిశికోటయ రుద్రాణమపి మూర్ధాన క్షతహుంకార శంసిన. ఆవర్జిత జటామౌళి విలంబి శశికోటయ ఆవర్జిత పరాభవ దుఃఖం వల్ వంగిన అవలంబిత అంటే వంగినటువంటి జటామౌళి
జటాజూటంలో విళంబి వ్రేలాడుతున్న శశికోటయ చంద్రరేఖలు గల రుద్రాణామ ఏకాదశ రుద్రులు ఒకడు కాదు, ఏకాదశ రుద్రుల యొక్క మూర్ధాన శిరస్సులు క్షతహుంకార శివ, క్షత కొట్టబడిన, హుంకార హుం అనేటువంటి ధ్వని శంశివ ప్రశంసింపబడుతున్నాయి. ఏకాదశ రుద్రుడు తలలు వేలాడేసుకొని చంద్రకళలు జారేటట్లుగా తమ హంకారాన్ని మాని దీనంతో ఉండాలి. మంచి హుంకారం చేసేటివాడు వాడు. అలాంటి వాడు హుంకారం పోయి దీన ముఖాలతో కనపడుతున్నారేమిటి? రుద్రులు కూడా అదే పరిస్థితి. లబ్ధ ప్రతిష్టాహ ప్రథమం యూయం కిం బలవత్తరై అపవాదైరివోత్సర్గా కృతవ్యావృత్తయ పరై. ప్రథమం పూర్వంలో లబ్ధ ప్రతిష్టాహ పొందబడిన ఉనికి ఎగ్జిస్టెన్స్ కలవాడు అన్యత్ర చరితార్థం కల యూయం మీరందరూ బలవత్తరై బలాఢ్యులైన పరై శత్రువుల చేత ఉత్సర్గా సామాన్య శాస్త్రాలు అపవాదైరివ విశేష శాస్త్రాల చేత కృతవ్యావృత కిం చెయ్యబడిన ప్రతిష్టాభంగం కలవాళ్ళయ్యారా? సామాన్య శాస్త్ర విధి విశేష శాస్త్ర విధి చేత సంకోచం చెయ్యబడినట్టు, పరాస్తం అంటాం, చెయ్యబడినట్టు శత్రువుల చేత పరాభవం పొందారానైనా మీరంతా. ఆవును చంపకు సామాన్య అని చంపకు అనేది సామాన్య శాస్త్రం. గోయాగం గోవును చంపును, ఇది విశేష శాస్త్రం. ఆవును చంపద్దని వాడే చెప్పాడు. గోయాగంలో గోవును చంపుతారని అది సామాన్యం, ఇది విశేషం కనుక విదేశం. ఇప్పుడు యజ్ఞస్థలాల్లో సామాన్య శాస్త్రం సంకోచించబడింది. తద్భూతవత్సాః కిమిత ప్రార్థయధ్వం సమాగతాః మయి సృష్టిర్హి లోకానాం రక్షాయుష్మస్వస్థిత. తత్ ఆ కారణం చేత వత్సాః బిడ్డలరా సమాగతాః మీరంతా కలిసి వచ్చిన మీరు ఇతః నాను కిం ప్రార్థయధ్వం ఏం కోరాలనికి వచ్చారయ్యా? బృతా చెప్పండి. హి ఏ కారణం వల్ల మయి నాలో లోకానాం లోకాల యొక్క సృష్టి రక్షణ యుష్మాసు మీయందు అవస్థిత ఉంది. నేనేదో సృష్టి చేసా, కూర్చోబెట్టేశా, కానీ మీరంతా సృష్టిని పరిపాలిస్తున్నారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క దిక్కును పంచుకొని. మరి మీరంతా నా సృష్టిని పరిపాలించాల్సిన వాళ్ళు ఇలా తెల్లమొహగాలు వేసుకొని వచ్చారు. నా సహాయం ఏదో కోరటానికి వచ్చినట్టు కాదు. నా వల్ల కోరే సహాయం ఏమిటో చెప్పండి. సృష్టి నా చేతిలోంది, రక్షణమంతా మీ చేతిలోనే పెట్టాగా, ఆ జోలికి నేను పోవట్లేదు కనుక అన్నా. తతో మందానిరోద్ధూత కమలాకర శోభిన గురుం నేత్ర సహస్రేణ శోధయామాస వాసవః. తతః భగవత్ ప్రశ్న అయిన తరువాత, ఎవరు భగవంతుడు ఇక్కడ? బ్రహ్మ. వాసవః ఇంద్రుడు, గురుం బృహస్పతి, మందానిరోద్ధూత కమలాకర శోభిన, మందానిలా మందమైన అంటే మెత్తని మెల్లని వాయువు చేత ఉద్ధూత కదల్పబడి కమలాకర పద్మ సరస్సు యొక్క శోభిన శోభ వంటి శోభగల నేత్ర సహస్రేణ 1000 కళ్ళతో శోధయామాస ప్రేరణ చేసి మందవాయువుతో కొలనులోని పద్మాలు కదిలినట్లుగా దేవేంద్రుడి నేత్ర కమలాలు కదిలేటట్టు
బృహస్పతిని కనుసైగ చేసి చెప్పబోయే దాన్ని గురించి ఇంద్రుడు ప్రేరేపణ చేశాడు. బృహస్పతికి నీ ఎగదోశాడు, నువ్వు చెప్పవయ్యా మా అందరి తరఫున. స ద్వినేత్రం హరశ్చేచక్షుసహస్రనయనాధికం వాచస్పతిరువాచేదం ప్రాంజలిర్జలజాసనం. హరే, ఇంద్రుడికి హరి అంటే శివుడు, ఇంద్రుడు, హరి అందరూ ఉన్నారు. కనుక ఇంద్రుడికి సహస్రనయన అధికం, 1000 కంటే ఎక్కువ కళ్ళు, ద్వినేత్రం ఉన్న ద్వినేత్రం 2 కళ్ళు కలది, చక్షు కన్నుగా ఉన్న సహా ఆ బృహస్పతి అంటే 1000 కళ్ళవాడి యొక్క ఆజ్ఞతో 2 కళ్ళున్నటువంటి బృహస్పతి ప్రాంజలి నమస్కారం చేసిన వాడై జలజాసనం బ్రహ్మగారితో ప్రాహ ఇలా చెప్పాడు. ఏం చెప్పాడో చెప్తా తర్వాత. 1000 కళ్ళ చేత ఇంద్రుడు తెలుసుకోలేని సంగతులను 2 కళ్ళతో తెలుసుకుంటున్నటువంటి ఇంద్రుడికి 2 కన్నులున్న వాడిలాగా బృహస్పతికి బ్రహ్మకు నమస్కరించి ఇలా అన్నారు. ఏవం యథార్థ భగవన్ నామృష్టం సహ పరై పదం ప్రత్యేకం వినియుక్తాత్మా కథం న జ్ఞాస్యతి ప్రభు అన్నాడు. హే భగవాన్, ఓ షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడైన మహాదేవ, బ్రహ్మ, యథార్థ ఉత్తమం అంటే చెప్పడు. ఏం చెప్పావు, ఓడిపోయిన వాళ్ళం కదా మేము, అది ఏవం నిజమే నహ, మా యొక్క పదం అధికార పరై శత్రువు చేత ఆమృష్టం హరించబడిపోయిందయ్యా. హే ప్రభు, ఓ ప్రభు, ప్రత్యేకం ప్రతి వ్యక్తిలో భిన్నంగా వినియుక్తాత్మ ప్రవేశపెట్టబడిన స్వరూపం గల నువ్వు, మా అందరిలో నీ స్వరూపమే ఉంటుంది. అది కథం ఏ విధంగా నజ్ఞాస్యతి ఎరగవు. మేమున్నామంటే నీ అంశం మాలో ఉండబట్టి మేము, కనుక నీ అంశం మాలో ఉంటే నీకు తెలియని విషయాలు ఏమిటాయి? మమ్మల్ని లేనిపోని వాళ్ళకి తల దించుకొని మేము ఉంటే మాతో మాట్లాడిస్తామేమిటయ్యా అన్నాడు. భగవాన్, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. మా అధికారాలను శత్రువులు లాగేసుకున్నా, సర్వాంతర్యామి అయిన నీకు తెలియంది మేము ఎవరం? నీ అంశతో పుట్టినవా, కనుక నమాలో నీ అంశం ఉండగా నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని వీరు కూడా గడుసుగా సమాధానం. బృహస్పతిగా బుద్ధికి బృహస్పతి అంటాం కదా. భవల్లబ్ధ పరోదీర్ణ స్థారకాభ్యో మహాసుర ఉపప్లవాయ లోకానాం ధూమకేతురివోత్థిత. మళ్ళా వాయిస్తున్నాడు, చెప్పిందే చెప్పడం. భవత్ నీ వద్దను లబ్ధ వరోదీర్ణ పొందబడిన వరం చేత ఉదీర్ణ బలిసిన లేక గర్వించిన తారకాఖ్యం తారకుడనేటువంటి మహాసుర గొప్ప రాక్షసుడు లోకాల యొక్క ఉపప్లవాయ నాశనం కోసం ధూమకేతురివ తోకచుక్కలాగా ఉత్థిత లేచి ఉన్నాడయ్యా. తోకచుక్క ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. నీ చేత వరం పొంది ముందే వాయించేశాడు. ఆ వరాలు ఎవడో ఇవ్వలా, నువ్వే తాకలేసేవాడికి. కనుక నువ్వు ఇచ్చిన వరాల చేత లబ్ధి పొంది గర్వించిన తారకాసురుడు లోకనాశనానికి తోకచుక్కలాగా పనిచేస్తున్నా. పురే తావంతమేకమేవాస్య తనోతి రవిరాతపం దీర్ఘికాకమలోన్మేషో
యావన్మాత్రేణ సాధ్యతే అస్య ఈ తారకుడి యొక్క పురే పట్టణంలో రవి సూర్యుడు యావన్నమాత్రేణ ఎంత మాత్రం కూడా దీర్ఘికా కమలోన్మేషం బుద్ధుల ఉన్న బావులలో ఉండేటువంటి కమలాలు వికసించడం సాధ్యతే సాధింపబడుతున్నాయో తావంతమేవ ఆతపం అంతటి ఎండని తనోతి చేస్తున్న సూర్యుడు భయం చేత ఎవరి భయం తారకుడు యొక్క భయం చేత పట్టణాల్లోని బావులు మొదలైన వాటిలో ఉండే పద్మాలు వికసింప చెయ్యటానికి ఎంత వేడి కావాలో అంత వేడి తప్ప కొత్తగా అధికంగా వేడి ఇవ్వట్ల లోకానికి. అంటే భయపడిపోయాడు వాడికి ఎవరు సూర్యుడు కూడా. సర్వదా చంద్రస్నం కళాభిర్నిషేవతే నాదత్తే కేవలాం లేఖాం హరచూడామణి కురుతాం. ఇక చంద్రుడి బాధలు చెప్తా విను. చంద్రుడు తం ఆ తారకాసురుడు సర్వదా కృష్ణపక్షంలో, సర్వదా అంటే కృష్ణపక్షం అనే అర్థం అన్న నందు సర్వాభి కళాభి అన్ని కళలతో నిషేవతే సేవిస్తున్నాడు. కేవలం హరచూడామణి కృతం లేఖాం ఈశ్వరుడు శిరోభూషణంగా చేసుకున్న కళను మాత్రం నా దత్తే తీసుకోవాలి. కనుక వాడి దగ్గర చంద్రుడికి ఉన్నటువంటి కళలన్నీ లాక్కొని శివుడి నెత్తి మీద ఉన్న ఒక కళ మాత్రమే ఉంచాడు, మిగతా అంతా స్వాహ. చంద్రుడు శుక్ల కృష్ణపక్షాలలో ఆ తారకాసురుడు ఈశ్వర మౌళి ఘటితం కాని కళలన్నిటితో కూడా సేవిస్తున్నాడు. కనుక ఈశ్వరుని నెత్తి మీద ఉన్న కళలు తప్ప మిగతా కళలన్నీ వాడు ఆ కళలతో తారకాసురుడికి సేవకుడైపోయాడు. చంద్రుడు సూర్యుడి పని అది, చంద్రుడి పని. వావృత్త గతి రుజ్యానే కుసుమంతేయ సాధ్వసాత్ నవాతి వాయుస్తత్పార్శ్వే తాళవృత్తా అనిలాధిక. వాయు సంగతి చెప్తున్న వాడి కర్మ. వాయుమూర్తి కుసుమ సంస్థేవయ సాధ్యప. కుసుమ పూల యొక్క స్థేయ అంటే దొంగతనం వల్ సాధ్వసాత్ భయం వల్ ఉద్యానే పూల తోటలో వ్యావృత్త గతి సంచారం లేని వాడే తత్పార్శ్వే ఆ తారకుడి పక్కన తాళవృంతానిల అంటే తాటాకు విసిన కర్రను వేసటం వల్ల వచ్చిన గాలి కంటే ఎక్కువగా నవాతి, అది ఎక్కువ గాలి వేచటంలా. ఆ గాలి వాయువు యొక్క గాలి తారకాసుడికి చల్లదనం కోసమే వీస్తున్నాడు, మిగతా లోకాన్ని పట్టించుకోవటం వాడికి అంత భయం. కనుక ఉద్యాన పుష్పాల దొంగతనపు భయం వల్ల గాలి తారకాసురుణ్ణి వదలక పక్కనే విసన కర్రతో విసిరిన దానికంటే ఎక్కువగా విసరకుండా చాలా జాగ్రత్తగా తంతాడని భయం. పర్యాయ సేవామృత్యుజ్య పుష్ప సంభార తత్పర ఉద్యాన పాల సామాన్య ఋతవస్తముపాసతే. ఇక ఋతువుల పరిస్థితి ఏదో చెప్తా. ఋతవ వసంతాది అన్ని ఋతువులు 6 ఋతువులు. పర్యాయసేనాం ఒకరైన తరువాత మరొకటి సేవించే పద్ధతులు ఉత్సృజ్య విడిచి పుష్ప సంభార తత్పర పూలను సమర్పించడంలో ఆసక్తి కలవై ఉద్యాన పాల సామాన్య తోటమాలీలతో సమానంగా అంటే తోటమాలులాగా
ఆ తారకాసురుని ఉపాసతే సేవిస్తున్నాయి. వాయువులు కూడా గులాం అంటున్నాయి. ఆ 6 ఋతువులు ఒక్కడైన పిమ్మట మరొకరి వంతెన విడిచి పూలనివ్వటంతో మాలీవారీగా సరిగా సేవిస్తూ, అంటే అన్ని ఋతువులు తారకుడి పట్టణంలో ఎల్లకాలం ఉండేటట్లు చేశారు. ఒక తర్వాత ఒక ఋతువు కాదు, అన్ని ఋతువులు అన్ని కాలాలు ఉండాల్సిందే నా దగ్గర అని శాసించాడు. అలా అయిపోయారు, వాళ్ళు బందీలైపోయారు. తస్యోపాయన యోగ్యాని రత్నాని సరితాంపతి కథమప్యస్తంభ సామంతరా నిష్పత్తే ప్రతీక్షతే. సరితాంపతి, సరిత అంటే నదులు, సరితాంపతి అంటే నదులకు భర్త అయిన సముద్రుడు. తస్య ఆ తారకాసురుడి ఉపాయనానం కానుకలను, యోగ్యాని అర్హాలైన కానుకలు, రత్నాని రత్నాలు మొదలైన రత్న గర్భ అంటారు కదా సముద్రాన్ని, అంబసాం అంతః నీళ్లలో ఆ నివృత్తే పరిపక్వం చేసుకుంటూ కథమపి అతి కష్టం చేత ప్రతీక్షతే నిరీక్షిస్తుంది. సముద్రుడు మంచి రత్నాలకు పుట్టి పూర్ణంగా ముదిరి కాంతి గలవి ఎప్పుడవుతాయని తారకుడికి ఎప్పుడు కానుకగా ఇచ్చి దయ సంపాదించాలో అని ఎదురు చూస్తున్నాడు. వాడి కర్మ అలా ఉంది. జ్వలన్మణిశిఖాశ్చైవం వాసుకి ప్రముఖానిసి స్థిర ప్రదీపతామేత్య భుజంగా పర్యుపాసతే. అంతేకాదు, ఛ అంటే అంతేకాదయ్యా మహానుభావ, జ్వలన్మణిశిఖ ప్రకాశిస్తుంది మాణిక్య జ్వాలలు గల వాసుకి ప్రముఖ, వాసుకి మొదలైనటువంటి భుజంగా గొప్ప గొప్ప పాములు సర్ప నిశి రాత్రి వేళ స్థిర ప్రదీపం ఆరని దీపాలు అవటం చేత రాత్రి పాముల పడగల మీద రత్నాలుంటాయని సామెత కదా. ఆ రత్న కాంతిని ప్రవహింపజేస్తూ చీకటి లేకుండా చేస్తున్నాయి. యచ్యాపన్ ఏవం ఈ తారకారుడు సూర్యుడు పర్యుపాసతే కొలుస్తున్నాయి. కనుక జీవరత్నాలైన నాగమణులు ధరించే వాసుకి మొదలైన పాములు ఆరిపోని దీపాలుగా వాటి ఇంటిలో, ఎవరింట్లో వాడు అంటే తారకాసురుడి ఇంటిలో దీపాల్లాగా తారకుణ్ణి సేవిస్తారు. తత్కృతానుగ్రహపేక్షితం ముహు దూత హారితై అనుకూల యతీంద్రోపి కల్పద్రుమ విభూషణై. ఇంద్రోపి, ఇంద్రుడేం తక్కువేం తెల్లప. తత్కృతానుగ్రహపేక్షిత తారకుడి చేత కృత చెయ్యబడి అనుగ్రహ దయ అపేక్షి కోరేవాడై ముహు మాటి మాటి దూతహారితై దూతల చేత పంపబడి కల్పద్రుమ విభూషణై కల్పవృక్షాల నుండి పుట్టిన నగలతో తం ఆ తారకుడి అనుకూలయది ఇష్టుణ్ణిగా చేసుకుంటున్నాడు. మనకి పూర్వం ఒక ఆయన పరిపాలించారు. వారానికో నెలకో ఢిల్లీ వెళ్ళడం, సూట్ కేసులు సమర్పించి రావడం, 5 ఏళ్ళు పదవి అట్లా గడుపుకున్నాడు. దేవేంద్రుడు తారకాసురుడికి కల్పవృక్ష జాతాలైన రత్నాలతో, కల్పవృక్షం నుండి పుట్టిన రత్నాలతో కానుకలు పెట్టి దేవుడు తారకాసురుడి దయ పొందుతున్నాడు. యుద్ధమారాజ్యమానోపి కృష్ణాది భువనత్రయం శామ్యే ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జన. యుద్ధం ఈ విధంగా ఆరాధ్యమానో పూజింపబడుతున్నవాడైన తారకుడు భువనత్రయం 3 లోకాలు
కృష్ణాది భేదం చేస్తున్నాడు, భయపెట్టు. దుర్జన దుష్టుడు ప్రత్యుపకారేణ మారు కీడు చెయ్యటంచే శామ్యేత్ నశిస్తాడు. ఉపకారేణ మేలు చేయుటం చేత నశామ్యేత్ నశించడు అని ఒక సూక్తి చెప్పారు. అలా పూజింపబడుతున్న 3 లోకాలను దుఃఖపెడుతూనే ఉన్నాడు. వీళ్ళనే కాదు, అందరు. దుష్టుడు ఉపకారం చేస్తే శాంతి పొందడు, అపకారమే చెయ్యాలి. అది తేనా అమరమధూహస్తై సదయాళూపపల్లూన పల్లవా అభిజ్ఞాశ్చేదపాతాన క్రియంతే నందనద్రుమా. ఆ తారకుడి చేత, తేనా అంటే అసుర వధు హస్తై సురాంగనల దేవతా స్త్రీల చేతుల చేత పదయాలూన పల్లవ దయతో కోయబుళ్ళు కల నందనం వల్ల సహా ఆ తారకుడు సంసుస్తన్ నిద్రితుడైన శ్వాస సాధారణ ఊర్పులతో సమానాలై అనిలై గాలి కల బాష్పశీకర వర్షవి బాష్ప కన్నీళ్ళ యొక్క శీకర తుంపురులను వర్షభీ కురిస్తున్న సుర బందీనా చెరబట్టబడి జైల్లో ఉంచబడిన దేవతా స్త్రీల చామరై వింజామరల చేతి వీజ్యతే విసరబడుతున్న. అంటే దేవతా స్త్రీలు వింజామరలు పట్టుకొని వాడిని విసురుతున్నారు. పాపం వాడు నిద్రించేట చెరపెట్టబడిన దేవతాంగన కన్నీళ్లతో వీచేటువంటి చామరాల నుండి పుట్టిన గాలి శీకరయుక్తంగా చేసి చల్లగా చేసి ఊపారు. అంటే గాలి కంటే ఎక్కువ లేనట్టు ఊపుతున్నారు. అంటే ఊపారంటే అంటే ఎంత గాలి కావాలో అంత. వాడు నిద్రించినప్పుడే వీళ్ళు దుఃఖశాంతి కోసం ఏడుస్తున్నారు అన్నారు. ఉత్పాక్ష్య మేరు శృంగాని క్షుణ్ణాని హరితాం కులై ఆక్రీడ పర్వతాస్తేన కల్పితా సువేషు వేష్మసు తేన. ఆ నరకాసురుడి చేత హరితాం సూర్య అశ్వాల యొక్క కురై గొరిజల చేత గిట్టల చేత క్షుణ్ణాని అంటే చూర్ణాలైన పొడైపోయి మేరు శృంగాని మేరు పర్వత శిఖరాలు ఉత్పాట్యం పెళ్ళగించి సువేషు వేష్మసు తన ఇళ్లలో క్రీడా పర్వతాలుగా కల్పితా చేసేసుకుని సూర్యాస్వయాలను నలగగొట్టబడిన మేరు పర్వత శృంగాలను తారకు వాటిని పీక్కొచ్చి తన ఇళ్లలో ఆడుకోవడానికి చక్కగా పాతుకున్నాడు. మందాకిన్యాపయశేషం దిగ్వారణమదావిలం హేమాన్భోరుహ సస్యానాం తద్వాప్యో ధామ సాంప్రదం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. మందాకిన్యా వియద్ గంగ అయినటువంటి దేవగంగ దిగ్వారణ మదానిల వారణం అంటే గజాలు అంటే ఏనుగు. దిగ్గజాలయ మదంచేత్ ఆవిలం కలుషమైన పయహ నీళ్ళే శేషం అవశిష్టంగా మిగిలి. బంగారపు కలమలాలు ఎక్కడ ఉన్నాయంటే హేమాంభోరుగ సస్యాన హేమ అంభోరుగ బంగారు పద్మాలని సస్యాన పైర్ల తద్వాప్య ఆ తారకుని దిగుడు బావులు ధామహ అవే ఆవాస భూములు. ఇప్పుడు
ఆకాశగంగా నదిలో మదమెక్కిన దిగ్గజాల యొక్క మదంచే కలకల చెయ్యబడిన నీరు మాత్రమే. బంగారపు కమలాలు అంటే అవి తారకాసురుడి దిగుడు బావుల్లో చేరిపోయాయి. అంటే వాటిని కూడా పెకలించుకొచ్చి ఇక్కడ గంగా వాడి బావుల్లో పెట్టుకున్నాడు. భువనాలోకన ప్రీతి స్వర్గే భిర్నానుభూయతే ఖలీభూతే విమానానాం తదాపాత భయాత్వపధి కదా తదా ఆపాత భయాత్ తత్ ఆ తారకుడి ఆపాత తాకటం వల్ భయాత్ భయం వల్ విమానానాం విమానాల యొక్క పది మార్గం ఖిలీభూతే సత్ పాడైపోయిన మార్గం మార్చేశాడు. స్వర్గిభి దేవతల చేత భువన ఆలోకన ప్రీతి భువన లోకాల యొక్క ఆలోకనం చూడటంలోని ప్రీతి ప్రేమ నానుభూయతి అనుభవించటం లేకపోతున్నా. దేవతలు పూర్వంలాగా లోకాల పాలన చూడటానికి విమానానికి తిరిగటానికి తారకుడు కడపడితే తాడన చేస్తాడనే భయంతో వాటిని దూరంగా ఆపేశారు. విమానాలెక్కి తిరిగటం ఇప్పుడు ఆగిపోయి. యజ్వభి సంభృతం హవ్యం వితతేష్వధ్వరేషు సహ జాత వేదో ముఖాన్మాయి ఆచ్చినత్తినః. యజ్వభి విధిగా యజ్ఞం చేసే వాళ్ల చేత వితతేషు అధ్వరేషు చెయ్యబడిన యగాలలో సంభృతం ఇయ్యబడి హవ్యం హవిస్సును మాయగల సహ ఆ తారకుడు మహా మేం మిషతాం చూస్తున్న వాళ్ళం అవుతుండగా అంటే మా ఎదుటగా జాతవేదో ముఖాత్ అగ్ని అనే ముఖం నుండి అవిచ్చినత్తి బలవంతంగా లాగేసుకొని తింటున్నా. మా మాయావంతుడైన యజ్ఞకర్త ఈ మాయావంతుడు యజ్ఞకర్త మా కోసం దేవతల కోసం మా ముఖమైన అగ్నిలో వ్రేయించిన హోమద్రవ్య బలవంతంగా తాను లాక్కొని తినేస్తుంది. కనుక హోమద్రవ్యాలు హుతాశనం కూడా మాకేమీ అందట్లా. అది మా కర్మ. ఉచ్చైరుచ్చైస్రవాస్తేన హయరత్నమహారిచ దేహబద్ధ మివేంద్రస్య చిరకాలార్జితం యశః. కించ అంతేకాదయ్యా తేన ఆ తారకుడి చేత ఉచ్చై ఉన్నతమైన ఉచ్చైశ్రవం అనే పేరు హయరత్నం అంటే గుర్రపులో గొప్పది అశ్వశ్రేష్టం లేక శ్రేష్టాశ్వం దేహబద్ధం రూపుదాల్చిన చిరకాలార్జితం చాలా కాలంగా సంపాదించిన ఇంద్రస్య ఇంద్రుడి యొక్క యశః ఇవ కీర్తిగా కీర్తేము అన్నట్లుగా అహారి హరింపబడి ఇంద్రుడి కీర్తి ఏ విధంగా హరించిపోయిందో ఉచ్చైశ్వరాన్ని కూడా వాడు లేపేశాడు, తన దగ్గరే పెట్టుగా. ఇందేవేంద్రుడి గొప్ప కీర్తిని హరించినట్లుగా ఉచ్చైశ్వరం అనే గొప్ప గుర్రాన్ని కూడా అపహరించాడు తారకాసురుడు. తస్మిన్ ఉపాయ సర్వేణ కురూరే ప్రతిహత క్రియా వీర్యవంతౌష ధానీవ వికారే సాన్నిపాతికి. కురూరుడైన తస్మిన్ ఆ రాక్షసుడిలో మహామాయ సర్వే ఉపాయ అన్ని ఉపాయ సాన్నిపాతికి సన్నిపాత రోగికి వాతపిత్త శ్లేష్మ మూడి యొక్క సమానంగా ఉండే రోగం. వీర్యవంతి ఔషధాలు సారవంతమైన మందుల ప్రతిహత క్రియ నిష్ఫల ప్రయోగాలు. సన్నిపాత జ్వరం టైఫాయిడ్ మందులు ఏ విధంగా గుణాలు ఇవ్వవో మా
మా ప్రయత్నాలన్నీ అక్కడ ఎవరి దగ్గర, తారకాసుడి దగ్గర ఎందుకు పనికి రాకుండా పోయి. జయశాయత్ర చాస్మాకం ప్రతిభూతోత్థితాచ్చిషా హరిచక్రేణ తేనాస్య కంఠే నిష్కమివార్పితం చ. అంతేకాదయ్యా, ఎత్ర నిజంగా మేం గెలుస్తామని ఏ హరిచక్రం నందు అస్మాకం మాకు జయాశ, జయ అనేటువంటి గెలుస్తామనే ఆశ, నమ్మకం, ప్రతిఘాతోత్థిత అచ్చిష ప్రతిఘాత కొట్టటం చేత, ఉత్థిత వెడలిన, అచ్చిష జ్వాలగల్, తేనా హరిచక్రేణ ఆ హరిచక్రం చేత, అస్య ఈ తారకుడి యొక్క కంఠే కంఠాన్ని, నిష్కంఠం వక్షస్థల కంఠాలంకారంగా, అర్పితం ఇవా అర్పించబడింది. అసేతయ్య తానే వాడి వక్షస్థలంలో పతాకంలాగా మారిపోయా. మాకు హరిచక్రం సాధిస్తుందనే నమ్మకం ఉంది, కానీ అది కూడా వాడికి ఏం ప్రతిక్రియ చెయ్యటంలా వాడికి కంఠాభరణంగా మారిపోయి. మిగతావి రేపు.